సంబంధం సంబంధం ఎన్ని రకాలు అంటే బ్రహ్మతో మనం సంబంధం ఎలా పెట్టుకోవాలి అంటే రకరకాలుగా మనం గమనిస్తాం. జ్ఞానంతో సంబంధం, లేదు భక్తితో సంబంధం, ధ్యానంతో సంబంధం. సంబంధం అనేక రకాలు. మనం బ్రహ్మ అనే ఒక శక్తి ఈ విశ్వ రచనను చేసి ఈ విశ్వాన్నంతా నడిపిస్తుంది అని బలంగా గ్రహించినప్పుడు మనం ఏమంటాం? ఆ సామ్రాజ్యంలో ఉన్న మనం దానికి దాసులము అని దాసభావన చేత సేవకుడు, సేవక భావం కూడా ఒప్పుకుంటారు, దాసభావం. సో నేను సేవకుణ్ణి అని సంబంధం పెట్టుకోవచ్చు. లేదు, ఈ ఈశ్వరుడు లేదా బ్రహ్మ అనే శక్తి నాతో ఎప్పటికీ కలిసి ఉంటుంది అని సఖభావన అంటే సఖ్యం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఋగ్వేదంలో ఒక మంత్రంలో ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే అని చెబుతూ సఖాయ అన్నారు. అంటే ఒక వ్యాఖ్యానం ప్రకారం ఈ ప్రపంచం అంతా ఒక వృక్షం. ఈ వృక్షం యొక్క 2 కొమ్మల మీద 2 పక్షులు వాలి ఉన్నాయి. ఒక పక్షి మంచి రుచికరమైన పండుని తింటుంది, మరొకటి సాక్షిగా గమనిస్తుంది అని చెప్పారు. గమనించండి, వేద కాలంలోనే వాళ్ళు ఈ విశ్వాన్ని మనలాగానే గమనించి, అంటే మనం సరిగ్గా గమనించం, వాళ్ళు బాగా గమనించారు. గమనించి మంత్రం ద్వారా చెప్పారు. ఏమన్నారంటే ఈ ప్రపంచమంతా ఒక వృక్షం, సమానం వృక్షం. దాన్ని ఆశ్రయించిన 2 పక్షులు, అవి చక్కటి రెక్కలు గలవి, ద్వా సుపర్ణ, కలిసి ఉంటాయి. సయుజ సఖాయ అంటే సమానమైన జ్ఞాన రూపాలు. ఏవవి అంటే కొన్ని వ్యాఖ్యానాల్లో జీవుడు ఈశ్వరుడు, ఈ ప్రపంచం అనే దాన్నే ఆశ్రయించి ఒకవైపు జీవుడు, ఒకవైపు సాక్షి పరమాత్మ, ఇద్దరు ఉంటారు. జీవుడు కర్మ చేస్తూ రుచికరమైన కర్మ ఫలాన్ని తింటుంటాడు, అనుభవిస్తుంటాడు. కాబట్టి తయోహో అన్యః స్వాదు పిప్పలం అత్తి. అయితే రెండవ ఈశ్వరుడు అనేది అనశ్నన్ అంటే ఆ ఫలాన్ని తినకుండా. ఎందుకంటే ఈశ్వరుడికి కర్మ లేదు, కర్మ వల్ల కలిగే పరిణామం లేదు అని సిద్ధాంతం. అంతేకాకుండా ఉపనిషత్తు మంత్రాల్లోనే ఈ ఈశ్వరుడు లేదా బ్రహ్మ గురించి తెలియచేస్తూ తదకర్తృ అని ఒక మాట అన్నారు. అంటే కర్త కాదు అని. కర్త కానప్పుడు క్రియాఫలాన్ని అనుభవించేది కూడా ఉండదు. ఆ విధంగా ఒకే వృక్షాన్ని ఆశ్రయించిన రెండిట్లో కర్మఫలాన్ని అనుభవించేది జీవుడు, అనుభవించకుండా గమనిస్తున్నది సాక్షిగా ఈశ్వరుడు అనే ఒక మాట చెప్పారు. అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వృక్షం అనేది మీకు 15వ అధ్యాయం భగవద్గీతలో కూడా వస్తుంది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అని. అశ్వత్థ వృక్షం అంటారు. ఈ ప్రపంచమంతా ఒక అశ్వత్థ వృక్షం. ఎందుకు అంటే న శ్వః అశ్వః అని. శ్వః తిష్టతి ఇది శ్వత్థః అంటే రేపు కూడా ఉంటే దాన్ని శ్వత్థ అంటారు. అది కాకపోతే అంటే మర్నాడు లేనిది, మారిపోతూ ఉండేది
అది అశ్వత్థ లేదా రావి చెట్టు అని చెప్తుంటారు. ఈ ప్రపంచం ఒక చెట్టు. ఈ చెట్టును ఆశ్రయించుకొని ఈ రెండు ఉన్నాయి. ఆశ్రయించుకొని అంటే ఏంటి? నిజానికి బ్రహ్మ అన్నిటికీ ఆశ్రయం. జీవుడికి, ప్రకృతికి ఆశ్రయం బ్రహ్మ అనేది సిద్ధాంతం. మరక్కడ వృక్షం అనే ఉదాహరణతో ఈ సంసారం అంటే ఈ ప్రపంచమే ఆశ్రయం అని చెప్పారు కదా అనంటే, నిజానికి ఆశ్రయం అంటే అక్కడ జ్ఞాన విషయం అనే చెప్పుకోవాలి. రెండింటికి జ్ఞాన విషయం. కాబట్టి సఖ్యం అనేది కూడా ఉంటుంది. అంటే రెండూ కలిసి జ్ఞానాన్ని పొందుతున్నాయి. ఎక్కడ అంటే ఇదే శరీరంలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారంతో పాటు ఆత్మ అనే జీవుడు ఉండి, ఆ జీవుడితో పాటు ఈశ్వరుడు కూడా ఇదే శరీరంలో హృదయ స్థానంలో ఉంటాడు అని ఉపనిషత్తులు, భగవద్గీత. భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని ఒక వాక్యం చేత అన్ని ప్రాణుల హృదయాల్లో ఈశ్వరుడు ఉంటాడని చెప్పారు కదా. ఈ రకంగా ఈశ్వరుడితో సంబంధం పెట్టుకోవడం అనంటే అది జ్ఞానం చేత, ధ్యానం చేత, భక్తి చేత కుదురుతుంది. కానీ ఏ సంబంధం పెట్టుకోవడానికైనా ముందు అవతలి వాళ్ళు తెలియాలి. మనం తెలియడం అనే ముందు ఒక సంబంధం ఏర్పడితే, ఆ తర్వాత దాన్ని ఇష్టపడడం, ఇష్టపడకపోవడం అనే సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ముందు జ్ఞానం అంటే అదొకటి ఉందని తెలియాలి. అస్తి బ్రహ్మేతి చేద్ వేద, అదొకటి ఉందని తెలియాలి. దాన్ని తెలియజేయడానికే మనకు ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, యోగ వాసిష్టం, ఇతర గ్రంథాలు. మనకు సహజంగా, సాధారణంగా తెలియకపోవడం చేత ఈ శాస్త్రాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది తెలియజేయడం మాత్రమే, కలగజేయడం కాదు. అంటే ఇది సత్యం అని చూపిస్తాయి. అంతే తప్ప వాటి వల్ల మనకు కొత్తగా ఏదో జరుగుతుందని కాదు. శంకరాచార్యుల అద్వైతంలో అంతా బ్రహ్మస్వరూపమే కాబట్టి బ్రహ్మస్వరూపం అని తెలియడం ముఖ్యం. ఇదం సర్వం కల్విదం బ్రహ్మ అని గాని, ఇదం సర్వం యదయం ఆత్మ అని గాని, ఎక్కడెక్కడ సర్వం అని చెప్పారో అదంతా ఆత్మ, బ్రహ్మ అనే చెప్పారు. ఆత్మ అంటే వేరు, బ్రహ్మ అంటే వేరు అని మాత్రం దయచేసి మీరు అనుకోకూడదు. ఆత్మ అనే శబ్దం ఉపనిషత్తుల్లో బ్రహ్మ కోసమే. కాబట్టి ఆనంద ఆత్మ అనే చెప్తారు. అది చాలా జాగ్రత్తగా పట్టుకుంటే మనకి ఉపనిషత్తుల తాత్పర్యం గాని, హృదయం గాని సరిగ్గా తెలుస్తుంది. ఆ విధంగా ఈ భావన అనేది ప్రధానం. భావన యోగం అంటారు. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పబడిన యోగం భావనా యోగం అని కూడా ఉంది. దానికే రాజయోగం, నిధిధ్యాసనం అని కూడా పేరు. మనం ముందు ఒక ఈశ్వర తత్వం ఉంది అని గ్రహించాలి. గ్రహించడానికి మనకు స్వయంగా శక్తి లేదు కాబట్టి శ్రవణం చేయాలి. అంటే ఉపనిషత్తుల శ్రవణం, భగవద్గీత లాంటి శాస్త్రాలను వినాలి. వినడం అంటే మనలో ఒక సంస్కారం ఏర్పడేంత వరకు వినాలి. తర్వాత మననం చేసుకోవాలి. అంటే బలపడేంత వరకు మననం చేయాలి. ఒక సంస్కారం ఏర్పడాలి. ఏర్పడ్డ సంస్కారం బలపడాలి. తరువాత నిధిధ్యాసనం అంటే దానితో ఏకరూపం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇది మీకు యోగ సూత్రంలో
తత్స్థ తదంజనతా సమాపత్తి అని చెప్పారు. ఇది లయయోగం, సంప్రజ్ఞాతమే. ఈ దశలో ఏమవుతుందంటే ధ్యానం చేసేవాడు తాను దేన్ని ధ్యానిస్తున్నాడో దానితో ఏకరూపాన్ని పొందుతాడు. దీనికి ఉదాహరణ మీకు కళ. మనం కలలు కంటున్నప్పుడు ఆ విషయంతో ఏకరూపం పొందుతాం. మనం ఉన్నది పడుకున్న బెడ్ పైన, మన రూమ్లో, మన ప్రదేశంలో. కానీ కలలో మనం ఎక్కడెక్కడికో వెళ్తాం, ఏవేవో అనుభవాలు పొందుతాం, ఎంతమందినో చూస్తాం. కానీ ఇవన్నీ నిజం కాదు అని మేల్కొన్న తర్వాత తెలుస్తుంది. కానీ నేనే అనుభవించాను అనుకుంటాడు అతను. నిజానికి కూడా మనస్సే అనుభవిస్తుంది. ఏ మనస్సు అయితే జాగ్రత్త అవస్థలో అనుభవిస్తుందో అదే మనస్సు స్వప్నావస్థలో కూడా అనుభవిస్తుంది. అనుభవం అనేది మనస్సు ద్వారానే. కాబట్టి మన వేదాంత సంప్రదాయంలో జ్ఞానం, తెలియడం అంటే ఏంటి అంటే జ్ఞానమితి అంతఃకరణస్యైవ వృత్తౌ ఉపచారః అని ఒక మాట చెప్తారు. అంటే చిత్తవృత్తిని జ్ఞానం అని అంటారు. కాబట్టి తెలియడం అంటే మనకు మొదట చిత్తము అనే దాంట్లో ఒక వృత్తి ఏర్పడడం. వృత్తి అంటే ఒక యాక్టివిటీ కలగడం. ఇదే ముందు అసలు జ్ఞానం అంటే. కాబట్టి మనం ఈశ్వరుడు అనే దాన్ని ముందు శ్రవణం ద్వారా తెలుసుకొని, మననం ద్వారా దృఢపరుచుకొని, నిధిధ్యాసనం అనే సమాధి స్థితిలో అనుభవించాలి. శ్రవణ మననంలో అది పరోక్షం, నిధిధ్యాసనంలో అపరోక్షం అని వాచస్పతి మిశ్రుల భామతి ప్రస్థానం. అదేం కాదు, శ్రవణం ద్వారా కూడా అపరోక్ష అనుభవం కలగవచ్చు అనేది పరిమళ ప్రస్థానం. ఈ విధంగా అనేక సందర్భాల్లో మనకు ప్రస్థాన భేదం వస్తుంది. అంటే శంకరాచార్యుల అద్వైతంలోనే కొద్ది మతభేదంతో వివరించే క్రమంలో వాళ్ళు ఒక భావాన్ని చూపిస్తారు. ముఖ్యంగా వాచస్పతి మిశ్రులు, తర్వాత ఈ వివరణకారులు, ఈ రెండు అన్నమాట. ఒకటి భామతి ప్రస్థానం, ఒకటి వివరణ ప్రస్థానం అని రెండిటికి భేదం. ఇక్కడ ఆనందమయ అభ్యాసాత్ అనే వాక్యం చేత ఆనందమయం ఏది అనంటే, ఆనందమయం మనం అవయవము ప్రధానము అని గమనిస్తేనేమో జీవుడు, లేదు అవయవం అనేది ప్రధానం కాదు, పుచ్చమే ముఖ్యం అనంటే బ్రహ్మ. ఈ రకంగా అర్థాలు వస్తాయి. ఇక్కడ ఆనందమయము అని సూత్రంలో ఉన్న శబ్దం బ్రహ్మనే సూచిస్తుంది. అది ఆనందమయం అనేది జీవుడు అనే అర్థంలో, బ్రహ్మ అనే అర్థంలో కుదరదు అని. మరి అక్కడ ఇంతకు ముందు మనం గమనించాం, ఒక రకమైన ఏకదేశీయ మతం అనే దాంట్లో ఆనందమయ అనే శబ్దంలో మయట్ అనే ప్రత్యయం ఉంది. ఆ ప్రత్యయం రెండు అర్థాలను ఇస్తుంది. ఒకటి వికారం, ఒకటి ప్రాచుర్యం. అంటే చాలా ఉంది అని చెప్పడానికి కూడా మనం ఒక శబ్దానికి మయ అని జోడిస్తే చాలా అనే అర్థం వస్తుంది. ఏంటిది అంటే అన్నమయ, అంటే అన్నం ఎక్కువగా ఉన్న సత్రం, ఏదో ఒక యజ్ఞం, యాగం అని చెప్పొచ్చు. సువర్ణమయం అనంటే బంగారు ఎక్కువ పాళ్లలో వేసి, మిగతా కూడా ఉంటాయి లోహాలు, ఏదో బంగారం కొంచెం ఎక్కువ పాళ్లలో వేసి నగ చేశారు అని. అట్లా ప్రాయ అనే అర్థంలో వస్తుంది, వికారం అనే అర్థంలో కూడా వస్తుంది. దేని వికారం అని చెప్తున్నామో దాంట్లో కూడా మయాని జోడించవచ్చు. దారు మయి మూర్తి
అంటే చెక్కతో చేసిన మూర్తి అని. ఒరిస్సా పూరి జగన్నాథ మూర్తిని గురించి, మిగతా వాటిని గురించి అంటారు. అది ఏకదేశీయ మతంలో చెప్పి ఆ సందర్భంలో ఇక్కడ అంటున్నారు వికార శబ్దాత్. ఇప్పుడు మయట అనే ప్రత్యయం ఏకదేశీయ మతం ప్రకారం, ఇప్పుడు ఇక్కడ శంకర భగవత్పాదుల పక్షం ప్రకారం చెప్పాలంటే పృథ్వీ పుచ్చం ప్రతిష్ఠ, బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ అని మాటి మాటికి వచ్చింది కదా. అక్కడ పుచ్చ అనే శబ్దం సాధారణంగా ఒక శరీరం యొక్క అవయవం. అంటే ఒక కోతి లాంటి, ఆవు, గేదె లాంటి పశువుల ఒక భాగాన్ని మనం పుచ్చం అంటాం. కాబట్టి అవయవము అనే చెప్పాలి అని ఎవరైనా భావిస్తే తత్ర ఆహా, దానికి సమాధానంగా ఆ సూత్రం వచ్చింది అక్కడ అని శంకరాచార్యుల వారి భాష్యం ప్రకారం వికార శబ్దాత్నేతి చేన్న ప్రాచుర్యాత్. అంటే ఎవరైనా వికార శబ్దం అంటే అవయవ పరంగా పుచ్చ శబ్దం ఉంది కాబట్టి తత్ సమానాధికరణ బ్రహ్మ శబ్ద. బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ అని 3 శబ్దాలు అక్కడ కలిపి ఒక వాక్యం. పుచ్చం అనే శబ్దం దేనితో సహా వచ్చింది అంటే బ్రహ్మ శబ్దంతో సహా. అప్పుడు ఏమవుతుంది అంటే పుచ్చ శబ్దం అవయవము అనే అర్థంలో వచ్చింది కాబట్టి బ్రహ్మ అక్కడ అవయవమే తప్ప స్వప్రధానం కాదు. అంటే దేనికో ఒక దానికి అవయవమని చెప్పాలి, బ్రహ్మనే అని చెప్పకూడదు అని అంటే దానికి ఖండనంగా ఈ సూత్రం. నా అంటే మీరు పుచ్చమనే శబ్దం వల్ల అక్కడ అవయవం అని చెప్పాలి అని పూర్వపక్షం వాళ్ళు భావిస్తే దాని ఖండన చేస్తూ నా ప్రాచుర్యాత్. ఎందుకది అవయవం కాదు అనంటే ప్రాచుర్యాత్ అవయవ ప్రాయ ప్రయోగాత్ పుచ్చమిత్యుచ్యతే నా అవయవ వివక్షయ. పుచ్చం అనేది ఇక్కడ అవయవము అనే అర్థం చెప్పడానికి రాలేదు, ప్రాయము అంటే మోస్ట్లీ అంటాం ఇంగ్లీష్లో, ఆధిక్యం. అతః కాబట్టి మనం ఒకే వాక్యంలో బ్రహ్మ అనేది వచ్చింది బాగుంది, కానీ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ 3 శబ్దాల్లో ఈ బ్రహ్మ అనేది పుచ్చంతో అన్వయించాలా ప్రతిష్ఠతో అన్వయించాలా అంటే పూర్వపక్షం వాళ్ళు పుచ్చంతో అన్వయం చేసి చెప్పారేంటంటే పుచ్చం అనేది అవయవం కాబట్టి బ్రహ్మ అవయవం అని. సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ పుచ్చం అని ఉంది, కానీ ప్రతిష్ఠ అనే శబ్దం కూడా ఉంది కదా. ప్రతిష్ఠ సమభివ్యాహారాత్. సమభివ్యాహారం అంటే ప్రకరణం అని, సమభివ్యాహారం అంటే ఒకే చోట కలిపి చెప్పడం. బ్రహ్మ శబ్దాన్ని ప్రతిష్ఠ అనే శబ్దంతో కలిపి చెప్పారు కదా. కాబట్టి పుచ్చ శబ్దస్య ఆధారపరతయా పుచ్చం అనే శబ్దాన్ని ఇప్పుడు మనం ప్రతిష్ఠ అన్నారు కదా, కాబట్టి ఆధారం. భగవద్గీతలో 18వ అధ్యాయంలో కూడా ఈశ్వరస్య ప్రతిష్టాహం అని ఒక మాట వచ్చినప్పుడు నేను ఈశ్వరుడికి కూడా ప్రతిష్ఠ ఆధారం అని చెప్పారు. ఏ విధంగా అనేది చాలా పెద్ద చర్చా విషయం, అది ఇప్పుడు కాకుండా మళ్ళీ ఎప్పుడైనా చూడొచ్చు. ఇక్కడ మాత్రం ప్రతిష్ఠ అంటే ఆధారం, పుచ్చం అంటే అవయవం. ఈ బ్రహ్మ అనేది దేంతో అన్వయించాలి అంటే పూర్వపక్షం వాళ్ళేమో పుచ్చ శబ్దంతో అన్వయిస్తున్నారు, సిద్ధాంతం వాళ్ళు అంటున్నారు అది కుదరదు, మనం ప్రతిష్ఠ అనే శబ్దంతో అన్వయిస్తే ఆధారం అనే అర్థం వస్తుంది. అప్పుడు ఆ భాగంలో ఆనందమయం అని చెప్పబడేది బ్రహ్మ అనే చెప్పుకోవాలి. సరే, దానికి ఇంకొక కారణం ఏది అని 3వ సూత్రం చెప్తున్నారు. ఇతశ్చ పుచ్చ శబ్దస్య ఆధారపరత్వం ఇత్యాహ తద్ధేతు వ్యపదేశాచ్చ. మరొక కారణం చేత కూడా పుచ్చం అనే శబ్దానికి అర్థం ఆధారం అనే. ఎందుకు అంటే దాని కారణం
తద్ధేతు వ్యపదేశాచ్చ అనే సూత్రం చేత తత్ అంటే ఆ బ్రహ్మ, హేతు అంటే కలిగించే కారణం. ఏం కలిగిస్తుంది? స్వవికార జాతం ప్రతి హేతుత్వేన. అంటే చూడండి ఇక్కడ తేడా ఏమొస్తుందంటే, ఇంతకు ముందు మనం ఈ సూత్రాలన్నింటికీ ఒక అర్థం చూసాము. ఇది రెండవ రకం అర్థం. ఇదొక పద్ధతి శాస్త్రంలో. అంటే ముందు ఎక్కువ మందికి స్వీకార్యమైన అర్థాన్ని చెప్పి ఈ రకమైన అర్థం కూడా ఉంది అని చూపిస్తారనమాట. అయితే ఇంతకు ముందు తద్ధేతు వ్యపదేశాచ్చ అనే సూత్రం వచ్చినప్పుడు బ్రహ్మ అనేది ఆనందానికి కారణం అని చెప్పారు. ఇప్పుడు అది ఏకదేశి మతం అయితే, ఇప్పుడు శంకరాచార్యుల వారి మతం ప్రకారం హేతువు దేనికి అంటే అన్ని పదార్థాలను నిర్మించేది. ఆనందానికి హేతు అనే అర్థం తీసుకోలేదు ఇక్కడ. అన్ని పదార్థాలకి కారణం అంటే ఇది జన్మాద్యస్య యతః లో చెప్పబడిన కారణత్వం. కాబట్టి అన్నిటికీ కారణం బ్రహ్మ, అన్నిటికీ ఆధారం బ్రహ్మ. ఇది భాగవతంలో కూడా వస్తుంది. 2వ స్కందంలో 10వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆశ్రయము స ఆశ్రయ పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే అని చెప్పారు. ఆభాసశ్చ నిరోధశ్చ యతస్తు అధ్యవసీయతే స ఆశ్రయ అని బ్రహ్మను నారాయణుణ్ణి ఆశ్రయమని చెప్పారు. అన్నీ ఒక సినిమా స్క్రీన్ లాగా దేని మీద ప్రతిఫలిస్తున్నాయో అది పరమాత్మ. అంటే ఏ శక్తి వల్ల ఇదంతా ఉంది అని కనిపిస్తుందో ఆ శక్తి పరమాత్మ, పరమేశ్వరుడు, పరబ్రహ్మ అని. ఈ రకంగా ఆధారం ఏది అంటే అన్నిటికీ కారణమైందే వాటి ఆధారం. ఘటము అనే ఒక కార్యం తాను ఉండాలి అంటే దానికి కారణమైన మట్టి అనేది ఉండాలి. బట్ట అనే ఒక కార్యం ఎంతవరకు ఉంటుంది అంటే దాని ఆధారమైన దారాలు ఉన్నంత వరకు. ఎవరైనా దారాలను విడదీసి ఇప్పుడు బట్ట లేదు కదా, వస్త్రం లేదు కదా అని అనొచ్చు. కానీ దారాల్ని తగలబెట్టి అయినా కూడా బట్ట ఉంది చూడండి అని చూపించలేరు. కాబట్టి కారణమైంది ఏదో అది ఆధారం. దాన్ని ఆశ్రయించుకుని ఉన్నది కాబట్టి మిగతాదంతా కూడా దాన్ని ఆశ్రయించుకుని ఉన్నందువల్ల మిథ్య. ఇక్కడ మీకు ధర్మరాజ అధ్వరీంద్రుల వారి ఒక గ్రంథంలో ప్రమాతృ సత్తా అతిరిక్త సత్తాకత్వ శూన్యత్వే సతి అని ఒక లక్షణాన్ని పరిష్కరిస్తున్నప్పుడు చైతన్యం అనబడే ఆత్మ తానొకటి ఉంది. దాన్ని ఆశ్రయించుకునే మిగతా అన్ని పదార్థాలు. కాబట్టి ఏది ఆశ్రయించుకొని ఉన్నదో అది మిథ్యా అని వాళ్ళు చెప్పారు. విశిష్టాద్వైత సంప్రదాయంలో భగవద్ రామానుజుల వారు, ఆళ్వారుల, యామునాచార్యుల గ్రంథాల కథనాల ప్రకారం ఈ జగత్తు ఆశ్రయించుకొని ఉంటుంది నిజమే, కానీ ఇది అసత్యం కాదు, మిథ్య కాదు, ఇది సత్యమే. ఈ జగత్తు పరమాత్మ, పరబ్రహ్మ అనే ఒక తత్వానికి శేషభూతం. ఆధారంగా ఉన్నది శేషి. ఈ విధంగా శేషి భావాన్ని చెప్పారు. మీమాంసా శాస్త్రంలో శేషము అంటే శేషః పరార్థః అని 3వ అధ్యాయంలో వచ్చే సూత్రం వల్ల ఇతరుల కోసం ఉన్నదాన్ని శేషం అంటాం. ఒక ఉదాహరణ ఏంటంటే ప్రధాన యాగంలో కొన్ని
అప్రధానంగా యాగాలుంటాయి, వికృతి యాగాలంటారు. కొన్ని అంగకర్మలుంటాయి. వినియోగ విధిలో చెప్పబడినట్టుగా అంగకర్మలుంటాయి. అంటే ఈ చిన్న చిన్న కార్యాలన్నీ చేస్తేనే ఒక మొత్తం యాగం అనేది పూర్తవుతుంది. మన ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం అనుకోండి. సత్యనారాయణ వ్రతం అనేది ఒక ప్రధాన కర్మ. దాంట్లో ఏదో గణేష పూజ, గౌరీ పూజ, నవగ్రహ పూజ, సత్యనారాయణ పూజ ఇవన్నీ విడివిడిగా చేస్తే మొత్తంగా పూర్తవుతుంది. ఇవన్నీ అంగకర్మలు. ఏదో కొబ్బరికాయలు తెచ్చారు, కొట్టారు. దేనికోసం అంటే సత్యనారాయణ వ్రతం కోసమే. దీన్ని అంగ అంటారు. అంటే కొబ్బరికాయ తేవడం, కొట్టడం, ప్రసాదం తీయడం, అందరికీ పంచడం ఇదంతా సత్యనారాయణ వ్రతంలో భాగమే. కాబట్టి ఒక ప్రధానమైన కర్మని ఉద్దేశించి ఉన్నవన్నీ అంగాలే. శేషత్వం పారార్థ్యం అని విశిష్టాద్వైతంలో ఇంకో చోట కూడా మాట చెప్తారు. పరగత అతిశయ ఆదాన ఇచ్ఛయ ఉపాదేయత్వం ఉపాదీయమానత్వం అని కూడా. అంటే దేన్ని వేరొక దాని కోసం తీసుకుంటారో అది. సో ఈ విధంగా అంగ ప్రధాన సంబంధాన్ని మనం మీమాంసా శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. అదొక పెద్ద శాస్త్రం. ఇక్కడ మాత్రం హేతువు అంటే ఈ ప్రపంచం అంతా కలగడానికి కారణం. ప్రపంచం శేషం, అది శేషి. వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా మీకు సర్వశేషినే సర్వవిదే అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి బాలాజీ సర్వశేషి అని చూపించారు. ఎందుకంటే ఈ జీవుడు జగత్తు ఇదంతా కూడా ఆయనకు చెందింది, ఆయన కోసం అనేది విశిష్టాద్వైత సిద్ధాంతం. శంకరాచార్యుల వారి అద్వైతంలో ఈ రకంగా ఇంకొకటి ఏది లేదు. ఉన్నది అనుకోవడం వ్యావహారిక సత్త మాత్రమే. పారమార్థికంగా ఉండేది, ఉన్నది, ఉండబోయేది ఒకటే, బ్రహ్మ. కాబట్టి ఇక్కడ శేషశేషి భావం కుదరదు అనేది శంకరాచార్యుల వారి సంప్రదాయం. ఇక్కడ హేతువు అంటే ఇదం సర్వం అసృజత అనే వాక్యం ద్వారా ఈ జగత్తునంతా సృష్టించింది బ్రహ్మ అని చెప్పారు. కాబట్టి కూడా బ్రహ్మ ప్రధానమే తప్ప అవయవం కాదు అని ఒకటి. ఇతశ్చ పుచ్చవాక్య బ్రహ్మ స్వప్రధానం. మరొక కారణం కూడా చెప్పొచ్చు, మాంత్రవర్ణికమేవచ గీయతే అని. ఒకటి మంత్రం, ఒకటి వర్ణం. వీళ్ళు అంటారు మాంత్రవర్ణికం అంటే ఏంటి అంటే మంత్రంలోని వర్ణాల ద్వారా చెప్పబడింది అని. అది ఎక్కడ అంటే తైత్తిరీయ ఉపనిషత్తులోనే బ్రహ్మవల్లిలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మొదట్లో వస్తుంది. అంటే ఆ అనువాకం మొదలైనప్పుడు అసన్నేవ స భవతి అసద్ బ్రహ్మేతి చేద్ వేద అని చెప్పి అస్తి బ్రహ్మేతి చేద్ వేద సంతమేనం తతో విదుహు అని మొదలు పెట్టారు కదా. అప్పుడే అసలు నిజానికి తస్య ఏష శారీర ఆత్మ అని అక్కడ మొదలైంది. అలా చెప్తూ చెప్తూ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట వరకు వచ్చారు. కాబట్టి సాక్షాత్తు మంత్రాల్లో సత్యం జ్ఞానం అనంతం అనే చెప్పారు. మీకు ఆ మొత్తం ప్రకరణం గమనిస్తే అదే వస్తుంది అని చెప్పి మంత్ర వర్ణాల్లో దాన్నే చివరి చివరికి వస్తూ తదేవ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పారు. కాబట్టి ఒకటి మంత్రవాక్యం, రెండు బ్రాహ్మణ వాక్యం. ఈ రెండూ కూడా ఒకే సందర్భంలో వచ్చినందువల్ల బ్రహ్మ ప్రధానం అనే చూపించడం సబబు. మరి పుచ్చవాక్యంలో ఆనందమయ స్వప్రధానత్వేన ప్రతిపాద్య కిం న స్యాత్. సరే మీరేమో ఈ మాంత్రవర్ణికాన్నో తద్ధేతుత్వాన్నో కారణంగా చూపించి వివరిస్తున్నారు. బ్రహ్మపుచ్చం ప్రతిష్టాన దగ్గర పుచ్చం అనే దానితో
ఆనందమయమైన జీవుణ్ణి ప్రధానంగా ఎందుకు తీసుకోకూడదు అని శంక. అంటే జీవుడా బ్రహ్మన ఆనందమయం అంటే బ్రహ్మ అనే సిద్ధాంతం అదే నడుస్తుంది. పూర్వపక్షం వాళ్ళు అన్నారు పుచ్చ అనే శబ్దం వల్ల జీవుణ్ణి కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు కదా అనంటే కుదరదు. ఎందుకు? నేతరో అనుపపత్తేహే. ఇతరహ అంటే జీవుడు, న ఆనందమయం అనే శబ్దానికి అర్థం కాదు. ఇతరహ ఆనందమయ అత్ర న ప్రతిపాద్య అంటే జీవుణ్ణి ఆనందమయం అని చూపించడం ఇక్కడ ఉపనిషత్తులో వివక్షితం కాదు, ప్రతిపాదితం కాదు. ఎందుకు అంటే అనుపపత్తేహే. మీరు ఒక వాక్యాన్ని బట్టి సిద్ధాంతం చేయలేరు. దాని చుట్టుపక్కల వాక్యాల్ని, ప్రకరణాన్ని, సందర్భాన్ని అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాక్యశేషం కూడా మీరు గమనిస్తే తర్వాతి వాక్యం తస్య ప్రియ ఏవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః అని చెప్పారు కదా. ఇదంతా అంటే ప్రియస్త్వం, మోదత్వం, ప్రమోదత్వం ఇవన్నీ కూడా తర్వాత తదిదం సర్వం అసృజత అని కూడా ఒక వాక్యం వచ్చినప్పుడు అసలు దీనంతా సృష్టించేది అది అని చెప్పినప్పుడు అది ఆనందమయ బ్రహ్మ తప్ప జీవుడు కాదు. ఎందుకంటే సృష్టించడం అనేది పరమాత్మ పరబ్రహ్మ కార్యం, జీవుడి కార్యం కాదు. జీవుడికి సామర్థ్యం లేదు అనేదే సిద్ధాంతం. ఇది మీకు బ్రహ్మసూత్రాల్లో చివరి 4వ అధ్యాయంలో వస్తుంది. ఏమంటే జగద్వ్యాపార వర్జం. ఈ జగత్తునంతా సృష్టించి నడిపే శక్తి జీవుడికి లేనందువల్ల నేతరహ జీవుడిక్కడ ఆనందమయం అనే శబ్దానికి అర్థంగా తీసుకోవడం కుదరదు. అనుపపత్తి అంటే కుదరదు అని. ఇతశ్చ ఆనందమయోత్ర న ప్రతిపాద్య. సరే, ఇక్కడ మాత్రం ఇంతకు ముందు చూపించిన వ్యాఖ్యానం ఇప్పటి వ్యాఖ్యానం సమానమే. భేదం చూపించారు కదా. ఏ భేదం అంటే ఒకటి ప్రాప్తవ్యం, ఒకటి ప్రాపకం లేదా ప్రాప్త. ఒకటి పొందేది, ఒకటి పొందబడేది అని రెండు విడివిడిగా చూపించారు. ఏ వాక్యం చేత అంటే రసోవై సహరసం హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అనే వాక్యం బ్రహ్మను రసస్వరూపంగా, జీవుణ్ణి ఆ రసాన్ని అనుభవించేవాడిగా చూపిస్తూ భేదాన్ని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆనందం అనే శబ్దం చేత బ్రహ్మ అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. నను ఆనందో బ్రహ్మ ఇత్యత్రత్య ఆనందస్య బ్రహ్మత్వాత్ ఆనందమయస్యాపి బ్రహ్మత్వం అనుమీయతే. ఆనందో బ్రహ్మ అనే దగ్గర ఆనందం అనేది బ్రహ్మ కాబట్టి ఆనందమయం అనే దగ్గర కూడా బ్రహ్మ అనే దాన్ని మనం అనుమాన ప్రమాణం ద్వారా తర్కించుకొని తీసుకోవాలా అనంటే కామాచ్చ న అనుమానాపేక్ష. ఇక్కడ అట్లా అనుమాన ప్రమాణం ద్వారా బ్రహ్మ అనే అర్థాన్ని తీసుకోవడం కుదరదు అని చెప్పారు. ఇంతకు ముందు వ్యాఖ్యానంలో అనుమానం అంటే ప్రకృతి అని మళ్ళీ అదే ఈక్షతే నాశబ్దంలో లాగా అక్కడ చెప్పారు. ఇక్కడ కామ అంటే ఏంటి అంటే ఆనందం. కామాచ్చ అంటే ఆనందము అనే శబ్దం చేత అది బ్రహ్మ అర్థంలో ఆనందో బ్రహ్మ అన్నట్టుగా కామాచ్చ అంటే కామం అనే ఆనందం అనే శబ్దం బ్రహ్మను సూచిస్తున్నందువల్ల కూడా బ్రహ్మనే ప్రధానం అంటే న అది కాదు. అంటే న అనుమానాపేక్ష అంటే మీరు అనుమాన ప్రమాణం ద్వారా ఏ విధంగా ఆనందం అనేది బ్రహ్మ కాబట్టి ఆనందమయం కూడా బ్రహ్మ అని చెప్పడం కుదరదు. ఎందుకు అంటే ఆనందమయ దాంట్లో మయ అనేది వికారం అనే అర్థంలో వస్తుంది అని చెప్పారు. ఇతశ్చ నానందమయోత్తర ప్రతిపాద్య ఇత్యాహ. మరొకటి చెప్తున్నారు. ఇతోపి అంటే మరొక కారణం కూడా ఉంది. అస్మిన్నస్య చ తద్యోగం శాస్తి అని. అస్మిన్ అంటే
దీని యందు, దేని యందు అంటే పుచ్చం, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనే వాక్యంలో వచ్చిన బ్రహ్మ అనే దాని యందు అస్య, అస్య ఎవరు అంటే జ్ఞానాన్ని పొందిన ఆనందమయుడికి, తద్యోగం అంటే ఒకటి కావడం, శాస్తి అంటే నిర్దేశిస్తుంది శాస్త్రం. ఇది యదా హ్యేవ అస్య అనే ఒక మంత్రం ద్వారా, ఉదరం అంతరం కృతే అథ తస్య భయం భవతి అనే మొత్తం వాక్యం ద్వారా దాన్ని అక్కడ అతను కలుస్తాడు. అక్కడ ఏమాత్రం భేదం చూసినా కూడా వాడికి భయం ఉంటుంది. భేదం అనేది ఏ దశలో ఎంత మాత్రం మిగిలినా భయం ఉంటుంది, శోకం ఉంటుంది, మోహం ఉంటుంది. భేదం అనేది పూర్తిగా తొలగిపోవడమే అద్వైతం అని శంకరాచార్యుల వారి సిద్ధాంతం. భేదం పూర్తిగా తొలగిపోవడం అని. కాబట్టి ఈ తైత్తిరీయ ఉపనిషత్తులో చివరిగా వస్తూ ఈ రకంగా బ్రహ్మయందు జీవుడు ఏకరూపతని పొందుతాడు అని చెప్పారు. ఇది మీకు చాందోగ్యోపనిషత్తు వాక్యంలో కూడా వస్తుంది. సతా సౌమ్య తదా సంపన్నో భవతి అని ఒక మాట. అది కూడా చెప్పి అహరహ సతా సంపన్నాః న విదుః సతా సంపద్యామః ఇతి అని కూడా, అంటే ప్రతిరోజు బ్రహ్మతత్వంతో ఒకటవుతూ కూడా ప్రజలకి మేము బ్రహ్మతో ఏకీభావం పొందము, పొందట్లేము అని చెప్తున్నారు. ఆ ఏకీభావం అనేది శంకరాచార్యుల వారి దృష్టిలో పూర్తిగా స్వరూపంగా. కానీ మిగతా వాళ్ళు అంటారు ఎప్పుడూ స్వరూపం చేత ఐక్యం అనేది కుదరదు, కేవలం ఉపాసనలో ఐక్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది, మోక్షంలో మాత్రం జీవుడు బ్రహ్మ ఒకటవడం కుదరదు అని ద్వైత, విశిష్టాద్వైత ఇట్లాంటివి. శంకరాచార్యుల వారి అద్వైతంలో మాత్రం ఇలా అవ్వడం కుదురుతుంది. ఎందుకు అంటే అసలు రెండనేవి అజ్ఞానం వల్ల కలిగినవి, ఒకటనేదే సత్యం. ఏకమేవ అద్వితీయం తదేవ సత్యం తత్ సత్యం ఆచక్షీత. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా బ్రహ్మనే సత్యం అని చెప్పారు తప్ప మిగతా వాటిని చెప్పలేదు అని శంకరాచార్యుల వారు. ఈ రకంగా పుచ్చ బ్రహ్మైవ స్వప్రధానం. చివరికి సిద్ధాంతం ఏంటి అంటే పుచ్చ అనే శబ్దంతో వచ్చిన బ్రహ్మ స్వప్రధానం. ఇక్కడ ప్రధానంగా ఆ వాక్యానికి అర్థం నిర్విశేషం. అది ఏ భేదాలు లేని నిర్గుణ నిర్విశేష అనుపహిత బ్రహ్మ. ఇదే జ్ఞేయం. అంటే ఇక్కడ ఉపనిషత్తులో బ్రహ్మసూత్రంలో రెండింటిలో కూడా జ్ఞేయం అంటే తెలియదగింది. మనకు సంప్రదాయంలో రెండు రకాల బ్రహ్మను చూపిస్తారు. ఒకటి ఉపాస్యం, ఉపాసించదగినది. రెండు జ్ఞేయం, తెలియదగింది. రెండు. అందుకనే కేనోపనిషత్తులో ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి, విద్ధి తెలుసుకో, అది బ్రహ్మాన్ని తెలుసుకో అని చెప్పారు. న ఇదం యదిదం ఉపాసతే, మీరు ఉపాసించేది బ్రహ్మ కాదు అని చెప్పారు. అంటే ఉపాసించేది ఒకటి, తెలుసుకోవాల్సింది ఒకటి. అందరూ ఇదే బ్రహ్మాన్ని ఉపాసిస్తూ వచ్చారు, కానీ ఇదే బ్రహ్మ అనంటే సమస్య. ఇది కూడా బ్రహ్మ అంటే ఏ సమస్య ఉండదు. మాదే నిజమైన వేదాంతం అంటే సమస్య. మాది కూడా వేదాంతమే అనంటే వేదాంతంలో అన్ని వస్తాయి. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతాద్వైత అన్నిటినీ కూర్చోబెట్టొచ్చు. ప్రపంచంలో కూడా మేం చెప్పిందే ప్రామాణికం, మిగతా వాళ్ళని మేము నరికి పారేస్తాం అనంటే మూర్ఖత్వం. మేము కూడా చెప్తున్నాం వినండి అంటే వినొచ్చేమో నలుగురు.
ఆ రకంగా ఉపాసించేది ఒకటి, తెలిసేది ఒకటి. దేన్ని ఉపాసించాలో అవి మనకు చాందోగ్యోపనిషత్తులో, మిగతా వాటిలో సుమారు ఒక 36 ఉపాసనలు చెప్పబడ్డాయి. కొందరు 32 అంటారు. ఇన్ని ఉపాసనలు చెప్పబడగా అసలు వీటన్నిటికీ మూలమైన ఒక నిర్గుణ, నిర్విశేష పరమాత్మ తత్వం, అది పరబ్రహ్మ అంటారు. అది జ్ఞేయం. ఈ తేడాని మనం సరిగ్గా తెలుసుకోవాలని సిద్ధం. ఇది మొత్తం చర్చించిన తర్వాత సిద్ధం అన్నారు. అంటే అంతంలో, చివర్లో, అంతం దాంట్లో సిద్ధ అంటే ఇలా తేలింది అని చూపించారు కాబట్టి దాన్ని సిద్ధాంతం అని అంటాం. ఇలా శంకరాచార్యులు వారి భాష్యంలో, మాండుక్యోపనిషత్ కారిక భాష్యంలో, చాందోగ్యాది భాష్యాల్లో కూడా చాలా చోట్ల ఒక చర్చను చేసి చివర్లో ఇది సిద్ధం అని అంటారు. అంటే ఇది సిద్ధాంతంగా మనం గ్రహించాలి అని. ఇంతవరకు ఆనందమయాధికరణం అనే 6వ అధికరణం అన్ని సూత్రాలు మనం చూసాం. దీంట్లో ఆనందమయోభ్యాసాత్ వికారశబ్దాత్ నేతి చేన్న ప్రాచుర్యాత్ తద్ధేతు వ్యపదేశాచ్చ మాంత్రవర్ణికమేవ చ గీయతే నేతరోనుపపత్తేః కామాచ్చ నానుమానాపేక్ష అస్మిన్నస్య చ తద్యోగం శాస్తి భేద వ్యపదేశాచ్చ అని మొత్తం కలిపి ఓ 8 సూత్రాలు వచ్చాయి. ఈ సూత్రాల ద్వారా ఆనందమయమని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడిన అది బ్రహ్మ అని తేల్చారనమాట. అది సిద్ధాంతం. సో ఇక్కడ మనం ఆగొచ్చు. ఆ తర్వాత అంతరధికరణం అని ఒక అధికరణం మొదలవుతుంది. ఈ రోజు మనల్ని హోస్ట్ చేస్తున్న వారు ఎవరో? अहमेव महोदय भरद्वाजः अस्मि। तत्र काचन शङ्का अस्ति भो। गत क्लास् मध्ये महोदय अस्माभिः 7 इति उक्तं वा? आं महोदय सत्यं 7 इत्युक्तम्। क्षम्यतां भो। अहं 6:30 एव आरब्धवान्। अनन्तरम् अहं लक्षितवान् यत् कोऽपि नास्ति, शेरिङ्ग् न भवति, एतत् सर्वम् अभवत्। तर्हि यदि भवन्तः सिद्धाः तर्हि आम् इतोपि किञ्चित् कर्तुं शक्यते। यदि भवन्तः ओम् इति वदन्ति चेत् अहं आं किञ्चित् महोदय अवश्यं महोदय भवताम् आशीः। अन्तरधिकरणमपि किञ्चित् पश्यामः। आम् अवश्यं सूत्रद्वयं महोदय भवति है अवश्यं अवश्యం పశ్యామి మहोदय। అయ్యా మీరందరూ కొంచెం కుంభకాలు చేసి ఓపిక పడితే మనం ఇంకొక 10-15 నిమిషాలు కొంచెం చదువుకోవచ్చు. ఇది అంతరధికరణం అనే ఒక అధికరణం. ఇది మీరు గమనించొచ్చు 7వ అధికరణం ఇత్థం. దీంట్లో 2 సూత్రాల్లో ఏం చెప్పదలిచారో ఇప్పుడు మనం చూద్దాం. 20, 21 క్రమంలో. ఇత్థం పూర్వసిద్ధ నిర్విశేష బ్రహ్మ సమన్వయ అపవాదకం ఇదం. ఇంతకు ముందు ఆనందమయాధికరణం చివరిలో నిర్విశేష బ్రహ్మ సమన్వయించి ఆనందమయ శబ్దం చేత నిర్విశేష బ్రహ్మ అనే అర్థాన్ని మనం తెలుసుకోవాలి అని సమన్వయం చేసి చూపించారు కదా. దానికి ఇక్కడ అపవాదకం అంటే దాన్ని తప్పి చెప్పడానికి ఇదొక అధికరణంగా చెప్తున్నారు. ఏంటంటే పూర్వత్ర బ్రహ్మపదం ఆనందమయ పదం ఆనంద అభ్యాసశ్చ ఇది. మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. మనం గమనిస్తే బ్రహ్మ అనే పదం వచ్చింది, ఆనందమయ అనే పదం, ఆనంద అనే పదం కూడా వచ్చింది. సాధారణంగా ఉపనిషత్తుల్లో బ్రహ్మ అనే శబ్దంతో పాటు ఆనంద శబ్దమే వచ్చింది. తైత్తిరీయ ఉపనిషత్తులో మాత్రమే ఆనందమయం అనే శబ్దం వచ్చింది కదా. కాబట్టి ఎక్కువ బ్రహ్మ శబ్దాన్ని ఆనంద శబ్దంతోటే వాడడం వల్ల, అభ్యాసం వల్ల, తర్వాత ఇక్కడ మాత్రం ఆనందమయ అని, బ్రహ్మ అని ఇవన్నీ కూడా కలిపి వచ్చినవన్నమాట. మనకు
ప్రమాణాలు లింగ, ప్రకరణ, స్థాన, సమాఖ్య, శృతి అంటే ఎట్లా ఉందనుకోండి. మిగతావి గమనిస్తే మనకు బ్రహ్మసూత్రాల్లో కొన్ని చోట్ల లింగం నామ సామర్థ్యం. మీమాంసా శాస్త్రం ప్రకారం లింగం అంటే సామర్థ్యం. న్యాయశాస్త్రంలో లింగం అంటే హేతు. వేదాంతంలో లింగం అంటే లింగ శరీరం. కాబట్టి ఇక్కడ కొన్ని చోట్ల లింగం అంటే శబ్ద సామర్థ్యం, అర్థ సామర్థ్యం వల్ల ఒక అర్థాన్ని మనం అక్కడ తేల్చి చూపిస్తాం. కొన్ని చోట్ల ప్రకరణాన్ని బట్టి అర్థాన్ని నిర్ధారిస్తాం. కొన్ని చోట్ల వాక్యాన్ని బట్టి, కొన్ని చోట్ల స్థానాన్ని, కొన్ని చోట్ల సమాఖ్యాన్ని బట్టి, అంటే పాఠాన్ని బట్టి ఏదో ఒక రకంగా మనం అర్థాన్ని నిర్ధారిస్తాం. అది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా మీమాంసలో వినియోగ విధి సందర్భంలో వచ్చే షట్ ప్రమాణాల సందర్భంగా ఇవి మనం తెలుసుకోవాలి, జాగ్రత్తగా అన్వయించుకోవాలండి. కదాచన స్తరీరసి అనే మంత్రాలు ఇట్లాంటి చోట అసలు మనం అక్కడున్న యాగం ఇంద్రుడికి సంబంధించిందా, వేరొక దేవతగా అనేది ఎట్లా తెలుసుకోవడం అంటే మీమాంస శాస్త్రంలో వాటిని చర్చించి చూడండి, ఇక్కడ మంత్రం కనిపిస్తుంది ఒక దేవతకు సంబంధించింది, కానీ అది వచ్చిన సందర్భం వేరు. ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం తీసుకోవాలి. ఈ రకంగా వాళ్ళు అర్థ నిర్ధారణ చేయడానికి వినియోగ విధిని చూపించడానికి ప్రమాణాలుగా 6 చూపించారు. ఇక్కడ బ్రహ్మ అనే శబ్దం, ఆనంద అనే శబ్దం, ఆనందమయ అనే శబ్దం, ఇవన్నీ ముఖ్య త్రితయాత్మక బహుప్రమాణ వశాత్ ఇలా ఈ ప్రమాణాలు చూపిస్తున్నారు. నిర్విశేష బ్రహ్మ అనేది అక్కడ సిద్ధాంతంగా చూపించారు. తథా రూపవత్వాది బహుప్రమాణ వశాత్ సంసారీ హిరణ్మయ పురుష అస్తు ఇది పూర్వ సిద్ధాంత యుక్త్యా పూర్వపక్ష ఉత్థానాత్ తేన అస్య దృష్టాంత సంగతి. ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులోని ఒక వాక్యాన్ని తీసుకొని చర్చిస్తారు. ఛాందోగ్యోపనిషత్తులో అధ య ఏషః అంతరాదిత్యే హిరణ్మయ పురుషః అనేది ఒక వాక్యం. అంతరాదిత్యే అంటే ఆదిత్య మండలంలో య ఏష ఎవరైతే హిరణ్మయ అంటే బంగారు వర్ణంలో మెరిసిపోతూ మనకు సాక్షాత్తుగా కనిపిస్తున్న పురుషతత్వం, చైతన్యతత్వం, ఇది బ్రహ్మ అని తర్వాత తెలుస్తారు. ఇది నిజానికి సర్వశబ్దం చేత అంతతోగత్వ బ్రహ్మ అనేది అర్థం. మరి మనం సర్వశబ్దంతో బ్రహ్మాన్ని తీసుకొని ఆ సర్వశబ్దంలోని ప్రత్యేకం మాత్రం బ్రహ్మ కాదు, అది వేరు వేరు అని ఎట్లా గ్రహిస్తాం అనంటే అదే తమాషా. నేనొక గదిలోకి వెళ్ళి అక్కడ ఒక 10 కుండలు చూశాను అనుకోండి, 10 కుండలు. నేనంటాను సర్వోపి ఘటః అంటే ఇవన్నీ ఘటాలు. మళ్ళీ అయం ఘటః, అయం ఘటః, అయం ఘటః అని విడివిడిగా కూడా చెప్పొచ్చు. మొత్తం కలిపి ఒకటి, విడివిడిగా ఒకటి. మొత్తం కలిపి ఎలా చెప్పారు సమష్టిగా అంటే సర్వం యదయం ఆత్మా సర్వం కల్విదం బ్రహ్మ అని సర్వశబ్దం చేత బ్రహ్మని నిర్దేశించి, ఆ సర్వ అనే శబ్దం దాని శక్తి చేత యావత్వం అశేషత్వం వా సర్వశబ్దార్థ అని న్యాయశాస్త్రంలో చెప్పినట్టు సర్వశబ్దం వల్ల మనం దేని గ్రహిస్తామంటే అంతా అనే దాంట్లో అంతా వచ్చింది. ఏదంతా అంటే జీవుడు, జగత్తు, ఇదంతా అని. ఇదంతా ఏంటి అంటే బ్రహ్మ అని. అంటే ఒక శక్తి తనను తాను ప్రకటింపజేసుకుంటున్నప్పుడు ఏర్పడిన ఈ ప్రపంచం అంతా తానే. ఎందుకంటే తానే
ఈ ప్రపంచ రూపంలో ప్రకటితమవుతుంది అని. ఇది ప్రకటితం కాదు, అలా కనిపిస్తుంది అని శంకరాచార్యులు వారు. అలా అనిపించడం, కనిపించడం వివర్తవాదం, ఆభాసవాదం అని. లేదు, ఇది నిజంగానే ఏర్పడింది అనేది ద్వైత, విశిష్టాద్వైత, శుద్ధాద్వైత, వైష్ణవ సంప్రదాయాల్లో. నిజానికి శంకరాచార్యులు వారిది కూడా మొదట వైష్ణవవాదం అనే ఒకటి మాట, తర్వాత శైవం అని గ్రహించారు అంటారు. సరే, ఏదేమైనా కూడా ఈ శక్తి అనేది తనను తాను ప్రకటించుకోవడం మాత్రం స్పష్టం. తదైక్షత, సుకామయత అని ఇంత ఆడంబరం ఎందుకు మరి? ఉపనిషత్తులు ఇంత గట్టిగా చెప్తున్నాయి ఏంటంటే అది తనను తాను ప్రకటించుకుంది అని. శంకరాచార్యుల వారి సంప్రదాయంలో కాదు, జీవుడి అవిద్య వల్ల అలా కనిపిస్తుంది అని. పాపం బ్రహ్మ తాను సంకల్పించి సృష్టించినట్టుగా కనిపిస్తే జీవుడు తన అజ్ఞానం వల్ల అలా చూస్తున్నాడు అని చెప్పడం చాలా మందికి నచ్చదు. ఇక్కడ ఇది సిద్ధాంత భేదం. అయితే అంతరధికరణంలో అంతర్ ఆదిత్యే అని ఒకటి వచ్చింది. ఆదిత్య మండలంలో హిరణ్మయ రూపంలో ఉన్న పురుషుడు బ్రహ్మ అని. దీని విషయంలో ఏమంటున్నారంటే రూపవత్వాది బహుప్రమాణ వశాత్ హిరణ్మయ, హిరణ్యశ్మశ్రు అని ఈ రకంగా ఆ ప్రణఖా సర్వ సువర్ణమయ అని చెప్తూ దానికి కళ్ళున్నట్టుగా, జుట్టున్నట్టుగా, మొత్తం సువర్ణమయంగా ఉన్నట్టుగా ఒకటి చెప్పారు. అప్పుడు ఆ హిరణ్మయ పురుషుడు ఎవరు? బ్రహ్మణ, సంసారి జీవుడా అనేది ఒక చర్చా విషయం. పూర్వ సిద్ధాంత యుక్త్యా పూర్వపక్ష ఉత్థానాత్ అంటే ఇంతకు ముందున్న అధికరణంలో పూర్వపక్షం వాళ్ళు చెప్పిన వాళ్ళ విచారాలు, అక్కడ చూపబడిన యుక్తి చేత ఇక్కడ కూడా పూర్వపక్షం తలెత్తుతుంది. అంటే ఏంటి అంటే అక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనే దాని దగ్గర పుచ్చం అనే శబ్దం వల్ల ఆనందమయ జీవుడు రావచ్చు, ప్రతిష్ఠ అనే శబ్దం వల్ల బ్రహ్మ అనే అర్థం రావచ్చు. కాబట్టి శంక. కానీ మనం అక్కడ జాగ్రత్తగా చూపించి అన్నామేంటంటే పుచ్చం అనే శబ్దం అవయవం అనే దాంట్లో వస్తుంది, దాంతోపాటు బ్రహ్మశబ్దం వాడబడింది, ఇదంతా నిజమే. కానీ అదే ఉపనిషత్తులో ఆ తరువాత తత్సర్వం యదిదం అసృజత అని సృష్టి చేసినట్టుగా చెప్పబడిన యుక్తి, సృష్టి చేయడం అనేది బ్రహ్మ కార్యం, జీవుడి కార్యం కాదు. కాబట్టి బ్రహ్మ అనేదే అర్థం అని తేల్చాం కదా. అదే యుక్తి చేత ఇక్కడ పూర్వపక్షంతో సంగతి ఏర్పడి ఇక్కడ దృష్టాంత సంగతి. ఫలంతు ఈ రెండిట్లో ఏంటి ఫలం? పూర్వోత్తర పక్షయో అపర పరబ్రహ్మ ఉపాస్తి. అంటే పూర్వపక్షం వాళ్ళ ప్రకారం అపరబ్రహ్మ, సిద్ధాంతం వాళ్ళ ప్రకారం పరబ్రహ్మ. ఎవరిని ఉపాసించాలి అంటే ఉపాసించేవాడు జీవుడు, తానే ఉపాస్యం కాదు. ఎవరిని ఉపాసించాలి అంటే పూర్వపక్షం వాళ్ళు అంటారు అపరబ్రహ్మని ఉపాసించాలి, కార్యబ్రహ్మని. సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మని ఉపాసించాలి. ఇది రెండింటిలో ఫలభేదం. ఇప్పుడు విషయం చాందోగ్యే శ్రూయతే అని విషయం. అదేంటి అంటే అథ య ఏషః అంతరాదిత్యే హిరణ్మయ పురుషః శ్రూయతే హిరణ్యశ్మశ్రు ఇత్యాది చెప్తూ ఆ ప్రణఖాత్ హిరణ్మయ అని తత్ర కిమయం పురుషః విద్యాకర్మ అతిశయవశాత్ ప్రాప్తోత్కర్షః కశ్చిత్ సంసారీ ఉత నిత్యసిద్ధ పరమేశ్వర ఇది సందేహే. ఇక్కడ సందేహం ఏంటి అంటే విషయ, సంశయ, పూర్వపక్ష, ఉత్తరపక్ష, యుక్తి, సంగతి ఇట్లా వెళుతుంది. పూర్వపక్షం ఉత్తరపక్షం చూపించి ఇక్కడ సంశయం చూపిస్తున్నారు. ఏంటి సంశయం
అంటే ఎవరో ఒక కార్యబ్రహ్మ అపరబ్రహ్మ ఉపాస్యమా, అంటే ఉపాసించాల్సింది అపరబ్రహ్మనా పరబ్రహ్మనా అని సంశయం. ఇక్కడ పురుష అనే శబ్దం ఉంది, కానీ పురుష శబ్దం ఆత్మ అనే అర్థంలో పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండూ కావచ్చు. అపరబ్రహ్మ ఎలా అంటే కశ్చన సంసారి, అంటే మాటి మాటికి శరీరాన్ని గ్రహించే ఏదో ఒక జీవతత్వం, కానీ తన విద్యా కర్మ అతిశయవశాత్, తన జ్ఞానం చేత తన కర్మల చేత ఉత్కర్షను పొందిన ఒక పురుషుడు. అంటే వేదాంత సంప్రదాయం ప్రకారం అది ద్వైతమైన విశిష్టాద్వైతమైన శాంకరాద్వైతమైన వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని కర్మను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయి, ఉచ్చనీచ భావాలు వస్తాయి. ఏ విధంగా అంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళను మించి ఒక నిర్గుణ పరబ్రహ్మ అని శంకరాచార్యుల సంప్రదాయం. వైష్ణవ సంప్రదాయంలో విష్ణు పరతత్వం, దానికి పరివార తత్వంగా మిగతా సహచరులుగా రుద్ర బ్రహ్మ ఇలాంటి తత్వాలు ఉండొచ్చు. అంటే ఈవెన్ గణపతి కార్తికేయ ఇవన్నీ కూడా ఉండొచ్చు, కానీ ముఖ్యతత్వం విష్ణువు అని. శంకరాచార్యుల వారి అద్వైతంలో ముఖ్యతత్వం పరబ్రహ్మ నిర్గుణ తత్వం. వీళ్ళంటారు పూర్వపక్షం వాళ్ళు, ఎవరో పాపం చాలా జ్ఞానాన్ని పొంది ఎన్నో ఉపాసనల ద్వారా సిద్ధిని పొంది ఒక గొప్ప ఉత్కృష్టమైన స్థితిని పొందిన వాళ్ళు సంసారీ జీవనే. అంటే ఇక్కడ ఆ బ్రహ్మలోకాత్ పునరావర్తినోర్జున అని భగవద్గీతలో చెప్పినట్టుగా బ్రహ్మలోకం కూడా మాటి మాటికి పునరావృత్తిని పొందేది. పునరావృత్తి రహిత శాశ్వత లోకం అంటే మాత్రం నిర్గుణ బ్రహ్మలోకం అనే వేదాంతం. కాబట్టి ఇక్కడ ఈ సంసారీ జీవ విద్యా కర్మాతిశయవశాత్ ప్రాప్తోత్కర్ష క్వశ్చన్ మార్క్, ఇక్కడ సందేహం కదా, లేదా కశ్చిత్ నిత్యసిద్ధ పరమేశ్వర, లేదా నిత్యసిద్ధమైన పరమేశ్వర తత్వమే పురుష అనే శబ్దం చేత గ్రహించాలా అని సంశయం. సంసారీది పూర్వపక్ష. పూర్వపక్షం వాళ్ళు మాత్రం ఏమంటారంటే ఇవన్నీ కూడా శరీరం ఉన్నట్టుగా వర్ణించారు కాబట్టి ఇక్కడ సంసారీ పురుషుడే అర్థం. అంటే సిద్ధాంతస్తు, ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే య ఏషః అంతరాదిత్యే య ఏషః అంతరక్షిణి, మన కుడి కంటిలో ఈ సూర్యబింబంలో కనిపిస్తున్నది పురుష, అంటే పురుషతత్వంగా ప్రకాశిస్తున్నది సంసారి కాదు. నా సంసారి మరెవరు? పరమేశ్వర ఏవా, అంటే పరమేశ్వరుడు అనే తత్వం మన కుడి కంటిలో అలాగే సూర్యబింబంలో సూర్యమండలంలో ఉంది అని సిద్ధాంతం. కాబట్టి మనం యహ నారాయణ సవితృమండల మధ్యవర్తి అనే చదువుతాం, సూర్యబింబంలో ఉన్నది అని. ఈశావాస్య ఉపనిషత్తులో కూడా చివర య అసౌ ఆదిత్యే సోహమస్మి అనే చూపిస్తారు. ఆదిత్య మండలంలో ఉన్నది కూడా చైతన్యం పురుషతత్వం, అది పరమేశ్వరుడు. ఎందుకు అంటే సూత్రంలో యుక్తిని చూపించారు. తద్ధర్మోపదేశాత్, తత్ తస్య ధర్మ ఉపదేశాత్, అంటే ఆ పరమేశ్వరుడి ధర్మాలే అక్కడ చెప్పబడ్డాయి. ఎక్కడ అంటే ఛాందోగ్యోపనిషత్తులో సహ సర్వ పాప్మభ్య ఉదిత ఉదిత్యాచక్షతే, అంటే అన్ని పాపాలు లేనిది, వాటన్నిటికంటే పైన ఉండేదని చెప్పారు. అవన్నీ కూడా జీవుడి విషయంలో, సంసారి జీవుడి విషయంలో కుదరవు, కాబట్టి పరమేశ్వరుడే అని ధర్మాలను ఉపదేశించడం వల్ల ఆ ఉపదేశం ద్వారా
పరమేశ్వరుడే ఇక్కడ పురుష శబ్ద వాచ్యం అనేది మనం గ్రహించాలి. హిరణ్యశ్మశ్రు కేశాదికం, మరి అక్కడ హిరణ్మయ శ్మశ్రు హిరణ్మయ కేశ అన్నారు కదా, అంటే తత్తు మాయికం, అంటే మాయ ఉపాధిగా ఉన్న పరమేశ్వరుడిని మనం ఆయా రూపాల్లో ఆయా పేర్లతో గమనిస్తాం. ఆ రూపాలు పేర్లు అనేవి కేవలం మాయ వల్ల, అంటే లిమిటేషన్స్ అని. మాయ అనేది త్రిగుణాత్మక ప్రకృతి అని సిద్ధాంతం. మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా. కాబట్టి మాయ అంటే ప్రకృతి, ప్రకృతి వల్ల కలిగిందంతా మాయికం. సో ప్రకృతి వల్ల కలిగిందే తప్ప మూలం బ్రహ్మ తన రూపంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే, శంకరాచార్యుల వారు అంటారు, తన రూపంలో బ్రహ్మ ఉంటే అది నిర్గుణ బ్రహ్మ, నిర్విశేష బ్రహ్మ, మిగతాదంతా కార్య బ్రహ్మ. ఇది బ్రహ్మనే, సర్వం కల్విదం బ్రహ్మ, కాబట్టి ఇది బ్రహ్మనే. కానీ ఇది కార్య బ్రహ్మ, మాయ వల్ల కలిగింది. కారణ బ్రహ్మ, దీనికి ఆధారమైనది కారణ బ్రహ్మ, అది నిర్గుణ నిర్విశేష బ్రహ్మనే. లోకానుగ్రహార్థం, మరి మాయ చేత రూపాన్ని పొందడం ఎవరి కోసం, ఎందుకోసం అంటే స్వప్రయోజన అభావేపి పరప్రయోజన కృత అవతార అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, పరమేశ్వరుడు అవతారాన్ని గ్రహించినప్పుడు కూడా అది పరప్రయోజన సిద్ధ్యర్థం, ఇతరుల కోసం. లోకానుగ్రహార్థం అంటే ప్రపంచంలోని ఆయా జీవులను ఉద్ధరించడానికి అని. కాబట్టి రెండు ఇక్కడ నిర్గుణ బ్రహ్మ, అది ముఖ్యార్థం. ఈ ఉపాసన కోసం ఏదో ఒక బ్రహ్మ కార్యబ్రహ్మని చూపించడం, అది లోకాన్ని ఉపాసన ద్వారా మీరు ఉపాసించుకోండి, మీరు బాగుపడండి అని చూపించడానికి, లోకానుగ్రహం కోసం. తస్మాత్, ఈ కారణం చేత కూడా అక్షాదిత్యయో అంతః పరమేశ్వర ఏవ, మన కుడి కంటిలో ఉండేది, సూర్యమండలంలో ఉండేది పరబ్రహ్మనే అని సిద్ధాంతం. ఇంతవరకు మనం చెప్పుకుందాం. ఇంకా తర్వాత కూడా కొద్దిగా ఉంటుంది, అది తర్వాత చూద్దామండి. సో మనం నెక్స్ట్ సండే 7 గంటలకే కలవాలన్నమాట. 6:30కు వచ్చి మిమ్మల్ని కంగారు పెట్టకూడదు అనమాట.